హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఇక్కడ ఇది వచ్చి స్ట్రాబెర్రీ పువ్వు. ఇది స్ట్రాబెర్రీ ఫ్లవర్ ఇలా ఉంటుంది. 5 పెటల్స్ ఉంటుంది వైట్ కలర్లో. పెటల్స్ అన్ని రాలిపోయిన తర్వాత లోపల కాయ ఏర్పడుతుంది. ఇది చూసారా, ఇది కాయ. ఇది అంటే ఇది ఇంకా పిందె స్టేజ్లోనే ఉన్నది. పచ్చికాయ. ఇది పండిన తర్వాత ఎర్రగవుతుంది. ఇది వచ్చి పీస్ ఫ్లవర్, బఠానీ పువ్వు. పచ్చి బఠాలు ఉంటాయి కదా, దాని పువ్వు. ఇది ఇలా పింక్ కలర్లో ఉంటుంది. ఇది కాయ. పువ్వు రాలిపోయిన తర్వాత ఇలా కాయ ఏర్పడుతుంది. చూసారా, ఇది ఇంకా పిందెకాయ. ఇది వచ్చి చైవ్స్ ఫ్లవర్. ఇలా ఉంటుంది చైవ్స్ ఫ్లవర్. చైవ్స్ కొంచెం గార్లిక్ ఫ్లేవర్ ఉంటుంది, మైల్డ్ గార్లిక్ ఫ్లేవర్ ఉంటుంది, వెల్లుల్లి ఫ్లేవరు దీని కాడలు. ఇది వచ్చి పులిచింత పువ్వు. దీని ఆకులు ఇలా ఉంటాయి. 3 లీవ్స్ ఉంటాయి దీనికి. పులిచింత పువ్వు. ఇది వచ్చి చెనా పువ్వు, కాలా చెనా ఫ్లవర్. ఇలా ఉంటుంది, పింక్ కలర్, చిన్నగా ఉంటుంది పువ్వు. ఇది కాయ. లోపల ఒక 2 గింజలు ఉంటాయి ఈ కాయలో. ఇది వచ్చి మెంతాకు పువ్వు. ఇలా వైట్ కలర్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది ఫ్లవరు. ఇది వచ్చి కేల్ ఫ్లవర్. ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది ఫ్లవర్. చూసారా, దీని ఆకు వచ్చి ఇలా ఉంటుంది, మధ్యలో ఇలా పర్పుల్ గీత ఉంటుంది. ఈ ఆకులని మనం పాలకూర వండినట్టు వండుకోవచ్చు. ఈ ఆకులని ఇక్కడ చూసారా, ఇది వచ్చి మస్టర్డ్ ఫ్లవర్, ఆవాల పువ్వు. ఇలా చిన్న చిన్నగా ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది దాని ఆకులు, ఆవాల ఆకులు. దీన్ని కూడా మనము కూరలో వండుకోవచ్చు. ఇది వచ్చి గింజలు, సీడ్స్. ఇవి ఆవాల సీడ్స్. ఇది వచ్చి బ్లాక్ బెర్రీ ఫ్లవర్. ఇది ఇలా వైట్ కలర్లో ఉంటుంది. 5 పెటల్స్ ఉంటుంది దీనికి. ఇవి పెటల్స్ ఆలిపోయిన తర్వాత కాయ ఏర్పడుతుంది. ఇలా ఉంటుంది కాయ. బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ టైప్లోనే ఉంటుంది. ఇది మెంతాకు. ఇది ఇప్పుడు నేను మెంతులని ఎలా నాటుకోవాలనో చూపిస్తాను. దీనికి ఇక్కడ సాయిల్, నేను ఇలా సాయిల్ లూజ్గా ఉండాలి. సాయిల్లో కొద్దిగా కౌ మెనూర్ వేసి కలిపాను, అంతే. ఇలా ఉండాలి సాయిల్, లూజ్గా. ఇప్పుడు ఈ మట్టిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిక్ తీసుకొని, ఒక పుల్ల తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఈచ్ రోకి 1 ఇంచ్ గ్యాప్ పెట్టాలి. ఇట్లా 1 ఇంచ్ గ్యాప్ పెట్టి పుల్లతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో ఆ గుంటలో మనం గింజలు వేసుకోవచ్చు.
ఇవి ఇంట్లో వాడుకునే మెంతులు. ఇవి ఇంట్లో వాడుకునే మెంతులనే వేసుకోవచ్చు. కాకపోతే ఈ మెంతులు అన్నీ వేసుకుంటే అన్నీ రావు. దాంట్లో ఒక 70% వస్తుంది. 70% మొలకెత్తుతాయి. ఇలా గుంటలు అన్నీ వేసుకోవాలి. చూస్తున్నారా? ఇలా వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మెంతులంతా వేసుకున్న తర్వాత ఇలా మట్టితోని కప్పేసేయాలి. ముద్ద ముద్దగా కాకుండా ఇలా పల్చగా మట్టితోని కప్పేసేయాలి. ఇలా మట్టితో కప్పిన తర్వాత ఇప్పుడు నీళ్లు స్ప్రే చేసుకోవాలి. మొత్తం నీళ్ళు మొత్తం గుమ్మరియకుండా ఇలా స్ప్రే బాటిల్తోనైనా వేసుకోవచ్చు, లేకపోతే చెయ్యి అడ్డం పెట్టి నీళ్లు జాగ్రత్తగా వేసుకోవచ్చు. ఇలా మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత ఈ కంటైనర్ని కొంచెం నీరున్న చోట పెట్టుకోవాలి. మరీ ఎండలో పెట్టకూడదు, నీరున్న చోట పెట్టుకోవాలి. 2-3 రోజుల్లో మొలకెత్తుతుంది. వారం రోజుల లోపలనే దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.